హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన గవర్నమెంట్ పథకాలు మినిస్ట్రీ వారీగా రాష్ట్రాల వారీగా అధ్యయనం చేయాలి. బట్ మనకి ఒకసారి చూస్తే ఈ 4 months టైంలో కొత్త స్కీమ్స్ ఏవీ రాలేదు. జస్ట్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వార్తల్లో వచ్చింది, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. మిగతా అన్ని పెద్దగా ఎగ్జామ్ దృష్ట్యా అంతగా ఫేమస్ కానివ్వండి. సో బట్ మీకు 2024 ఒకసారి ఈ వీడియో మీకు టైం ఉన్నట్లయితే చూడండి. సో కంప్లీట్గా మనము అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి మంత్రిత్వ శాఖల వారీగా డిస్కస్ చేసినాం. సో అది ఒక 1.5 hour వీడియో ఉంటుంది. బట్ మీకు చాలా క్వశ్చన్స్ అందులో కవర్ అవుతాయి. వెరీ ఫేమస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 2024 ఇయర్లో వార్తల్లో ఉన్నాయి. దాంతోపాటు మన పిఎం మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉన్న ఫేమస్ స్కీమ్స్ అన్నీ మినిస్ట్రీ వారీగా డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు టైం ఉన్నప్పుడు ఆ వీడియో చూడండి, నోట్స్ చూడండి. గవర్నమెంట్ పాలసీస్ మీద మీకు మంచి పట్టు వస్తుంది. అయితే మనము దీనికి ఈ ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి 2025 పెద్ద వీడియో వేస్తాం. అందులో ఈ స్ట్రక్చర్ని మనం మార్చబోతున్నాం. ఒక మినిస్ట్రీ తీసుకుంటాము. మినిస్ట్రీ కింద శాసనబద్ధ సంస్థలు ఏమి ఉన్నాయి, సిపిఎస్సి ఏముంది, ప్రభుత్వ రంగ సంస్థలు ఏముందని చెప్పేసి వాటి హెడ్ క్వార్టర్ ఏంటని చెప్పేసి అట్లా వస్తూ స్కీమ్స్ డిస్కస్ చేస్తాం. అంటే 2024 నోట్స్కి మనం 2 అంశాలు యాడ్ చేస్తున్నాం. ఒకటేమో స్టాచ్యుటరీ బాడీస్, ఆ మినిస్ట్రీ కింద ఏ సంస్థలు ఉన్నాయి. ఇంకోటి సిపిఎస్సి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు అంటే క్వశ్చన్స్ కూడా అట్లా వస్తున్నాయి కాబట్టి మనం అట్లానే డిస్కస్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు అయితే మీకు ఎక్కువ స్కీమ్స్ లేవండి, జస్ట్ ఉన్న వాటిని డిస్కస్ చేద్దాం. ఈ 25 ఇయర్లో మీకు ఎక్కువ స్కీమ్స్ లేవు. ఓల్డ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది ప్రభుత్వం, కాబట్టి కొత్త స్కీమ్స్ ఏవి స్టార్ట్ చేయలేకపోయింది. సో ఫస్ట్ చూస్తే ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో 35th స్టేట్గా ఢిల్లీ వచ్చింది, 34th స్టేట్గా ఒడిషా వచ్చింది. మొత్తం ఇండియాలో 36 స్టేట్స్ అండ్ యూటీ కలిపితే కాబట్టి ఓన్లీ వెస్ట్ బెంగాల్లో మాత్రము ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లేదు. మిగతా అన్ని రాష్ట్రాల్లో అన్ని యూటీ లోపలైతే అమల్లో ఉంది. దీనికి బెనిఫిషియరీ మీకు 2 types ఉందండి. ఒకటేమో ఈ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్స్ అని చెప్పేసి 2011లో వచ్చింది కదా. సో సామాజిక ఆర్థిక కులగణన అని చెప్పి తెలుగులో పిలుస్తాం. దాని ప్రకారం రూరల్లో అర్బన్లో ఒక ఫ్యామిలీ ఒక ఇయర్ లోపల 5 lakhs వరకు సో బీమా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూస్తే సుమారుగా 10 కోట్ల ఫ్యామిలీస్ దీనివల్ల లబ్ధి పొందుతున్నాయి. 55 కోట్ల మంది అని చెప్పేసి పిలుస్తాం. సో మొన్న మీకు అక్టోబర్ 24 ఇయర్లో ఈ 70+ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆయుష్మాన్ వయ వందన్ కార్డ్ అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. ఇక్కడ మీ సోషల్ స్టేటస్ ఏ కులమైనప్పటికీ, మీ ఎకనామిక్ స్టేటస్ ఎంత ఆర్థికంగా ఉన్నప్పటికీ, ఏ పదవిలో ఉన్నప్పటికీ సో అందరికీ ఎలిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఫ్యామిలీ లోపల ఇంతమంది అని చెప్పేసి ఇక్కడ ఏం లేదండి. మీకు వాస్తవంగా ఈ రాష్ట్రీయ స్వాస్థ్య అని చెప్పేసి వేరే స్కీమ్ ఉండే మీకు. సో రాష్ట్రీయ స్వాస్థ్య యోజన అని చెప్పేసి ఉండే. ఈ స్కీమ్ని ఇందులో ఇంప్లిమెంటేషన్లు విలీనం చేసింది కదా. అప్పుడు ఫ్యామిలీకి ఇంతమంది అని చెప్పేసి మినిమం ఉండేది. ఇప్పుడు ఫ్యామిలీ లోపల దెర్ ఈజ్ నో లిమిట్ అని చెప్పేసి పిలుస్తాం. 1 yearకి 5 lakhs ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఈ 70 కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే ఈ ఫ్యామిలీ కిందకి రారు వీళ్ళు, అదనంగా వీళ్ళకి వేరే ఇస్తున్నాం మనం. నెక్స్ట్ అండి, సో నక్షా ప్రాజెక్ట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. దీన్ని భూ యజమాన్య ధృవీకరణ అని చెప్పేసి పిలుస్తాం. అర్బన్ లోపల మీ భూమికి వాళ్ళు కొన్ని కార్డ్స్ అయితే ఇస్తారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దీన్ని కండక్ట్ చేస్తుంది. అడాలిసెంట్ గర్ల్స్ క్లబ్ అని చెప్పేసి సో మిషన్ శక్తి అండి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ కింద వెరీ ఫేమస్ స్కీమ్. ఇది నాగాలాండ్ లోపల ప్రారంభమైంది. నెక్స్ట్ వచ్చేసి స్వావలంబిని అని చెప్పేసి నీతి ఆయోగ్ కార్యక్రమం. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ సహాయంతో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్ట్ రీజన్ ప్రాంతం లోపల ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంచుతారు. సో ఫస్ట్ దశలో అస్సాం, మేఘాలయ, మిజోరంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ అండి, ఈ స్వామిత్వ స్కీమ్ వెరీ ఫేమస్. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కండక్ట్ చేస్తుంది. గ్రామీణ ప్రాంతం లోపల భూ యజమాన్య కార్డులు ఇస్తారు. సో మీకు ఇక్కడ ఇంతకుముందు ఈ నక్ష ఉంది కదా, ఇది అర్బన్ ప్రాంతం లోపల, ఇదేమో గ్రామీణ ప్రాంతం లోపల. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, నాట్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ అండి, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ స్కీమ్ ఇది. సో దీన్ని ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంటేషన్లు, ఇప్పుడు ప్రోగ్రామ్ 2 అని చెప్పేసి పిలుస్తున్నాం. సో 100%
సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది. ఇంతకుముందు మీకు ఫేజ్ 1 చూస్తే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఉండే, దీన్ని ఇప్పుడు మనం మార్చుకున్నామండి. ఇంతకుముందు మీకు కేవలము ఈ చైనాతోని సరిహద్దు రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేసినాం కదా 23rd ఇయర్లో. ఇప్పుడు సరిహద్దు దేశాలతో ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలండి. సో లడఖ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్, అరుణాచల్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, యూపీ, బీహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్ అని చెప్పేసి మీకు సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉంటున్నాయో అన్నిటికీ మనం విస్తరణ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అమలు వచ్చేసి 2028-29 వరకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ స్టేట్స్ చూస్తే మీకు కొన్ని స్కీమ్స్ ఆయా రాష్ట్రం లోపల ఫేమస్ అండి. ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమం అండి. ప్రతి డిస్టిక్ లోపల గ్రామాన్ని అడాప్ట్ చేసుకుంటారు, సంస్కృతి డెవలప్మెంట్ కోసం చెప్పేసి కృషి చేస్తారు. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ చూస్తే 5 రూపాయలకే వీళ్ళు విద్యుత్ కనెక్షన్ రైతులకు ఇస్తున్నారు. ఎప్పటికి కూడా ఇంకా వాళ్ళు బిల్లు చెల్లించిన అవసరం లేదు, 5 రూపీస్ ఇస్తే సరిపోతుంది. కేరళ చూస్తే సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన ఫస్ట్ రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఈ మన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ పీసీ లేదా డిఎస్సి లోపల. నెక్స్ట్ అండి, సో గుజరాత్ చూస్తే ఇండియా ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ అని చెప్పేసి త్రిభువన్ యూనివర్సిటీ పేరుతో మనం గుజరాత్ లోపల దీన్ని ఏర్పాటు చేస్తున్నాము. కర్ణాటక హోటల్స్లో ప్లాస్టిక్ అనేది నిషేధం చేయడం జరిగింది. ఇంకోటి, ఈ 18 కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో జూదం బెట్టింగ్ అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వము నిషేధించింది. అది రాయలేదు, బట్ అది కూడా కొద్ది వారికి ఫేమస్ కరెంట్ అఫైర్స్. సో ఇంకా మీ కరెంట్ అఫైర్స్లో రివిజన్లో సమ్మిట్ ఒకటి ఉన్నదండి, డేస్ ఒకటి ఉన్నది, పాలిటీ ఒకటి ఉన్నది, ఎకనామీ ఒకటి ఉంది. 4 డిస్కస్ చేస్తే మీ కరెంట్ అఫైర్స్ రివిజన్ అయిపోతుంది. బట్ మీరు నవంబర్, డిసెంబర్, ఇన్ఫ్యాక్ట్ అక్టోబర్ కూడా యాడ్ చేసుకోండి. ఇవే హెడ్డింగ్స్ కింద ఆ 3 మంత్లీ మ్యాగజైన్స్ మీకు ఈ హనీ జేఎస్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. ఇవే హెడ్డింగ్స్ పెట్టుకోండి. సో ఇక్కడ రాసుకోండి. మీరు ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేస్తే 3 మంత్స్ మీకు అయిపోతాయండి. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల ఇన్ అండ్ అవుట్ అని చెప్పేసి చెప్పినాం కదా, ఏ గ్రూప్లోకి ఏ కంట్రీ వచ్చింది, ఏ గ్రూప్ నుంచి ఏ కంట్రీ బయటకు పోయిందని చెప్పేసి అవే హెడ్డింగ్స్ కింద పెట్టుకోండి. 3 మంత్స్ కరెంట్ అఫేర్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిపోద్ది. ఆ మాత్రం వర్క్ చేయాలి కంపల్సరీ, మనకు జాబ్ రావాలంటే. సో గ్రూప్ 2 కోసం మనం పెద్ద క్లాస్ చేస్తాము, ఒక 3 to 4 అవర్స్ స్పెండ్ చేసి గవర్నమెంట్ పాలసీస్కి చూద్దాం. సిలబస్ లోపల గవర్నమెంట్ పాలసీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే మనం ప్యాటర్న్ మార్చుకుంటామండి. పిండి కొలది రొట్టె, మనకి ఎన్ని మార్కులు ఉన్నదాన్ని బట్టి మన ప్రిపరేషన్ స్థాయి ఉండాలి. సో ఒకసారి ఇంతకుముందు ఒకరు మెసేజ్ చేసిండండి. సో ఎకనామీ లోపల మీరు, సో ఇది టాపిక్ వేరండి, బట్ నాకు మళ్ళీ మర్చిపోతుంది నేను. సో ఎకనామీ చూస్తే మీకు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలండి. ఏంటి అంటే పబ్లిక్ ఫైనాన్స్ ఒకటి, ఫారెన్ ట్రేడ్ ఒకటి, ఎకనామిక్ రీఫార్మ్స్ ఒకటి, మనీ, బ్యాంకింగ్, తర్వాత బడ్జెట్, తర్వాత వచ్చేసి ఆర్థిక సర్వే, ఇంకొకటి ఇన్ఫ్లేషన్. ఇవి 8 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో కొద్ది వరకు జాతీయ ఆదాయం కూడా. ఈ 9 చాప్టర్స్ మీకు ఎక్కువగా కాన్సెప్ట్ ఆధారిత చాప్టర్స్. ఇందులో మీరు డెప్త్గా నేర్చుకోవాలి. మిగతా ఏవైతే ఉన్నాయో పావర్టీ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, సెక్టార్స్ ఎకానమీ అంటే 3 సెక్టార్స్ ఉంటాయి మీకు, వ్యవసాయము, పారిశ్రామిక, సేవ రంగం అని చెప్పేసి. తర్వాత ఇంకేముంటాయండి. సో ఇవన్నీ ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇక్కడ మీరు డెప్త్గా అవసరం లేదు. ఎంతవరకు అవసరం అంటే అయితే అకాడమీలో అన్న ఉండాలి, సర్వేలను ఉండాలి. ఇవి 2 కాకుండా బయట పుస్తకంలో క్వశ్చన్ రాదండి. ఇది గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 ఎగ్జామ్లో మీకు బాగా పనికి వస్తుంది. ఇదేం కదా అనాలిసిస్ అవసరము, అక్కడ మీకు డెప్త్గా అవసరం. ఎస్, మీరు నితిన్ సింగ్ అనే పుస్తకం తీసుకోండి, రమేష్ సింగ్ తీసుకోండి, సంజీవ్ వర్మ తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు మీకు. ఎందుకు అక్కడ కొంచెం డెప్త్గా క్వశ్చన్ వస్తుంది కాబట్టి కొంచెం పుస్తకాలు అవసరం ఉంటుంది, రిఫరెన్స్ అవసరం ఉంటుంది. బట్ సెక్టార్స్ ఎకనామీ కావచ్చు, పావర్టీ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకుంటే ప్లానింగ్ కమిషన్ కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, వీటికి ఎక్స్ట్రా రిఫరెన్స్ అవసరం లేదు. తెలుగు అకాడమీ ప్లస్ సర్వే పుస్తకము ఎనఫ్ అండి. ఇంకా ఏమన్నా అప్డేట్స్లో ఉంటే కరెంట్ ఎకనామీ అంతే. ఇంకా ప్రతిదానికి ఎక్కువ పుస్తకాలు రిఫర్ చేయొద్దు, ఎక్కువ కంటెంట్ చదవద్దు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మీరు ఎంత చదివినా 150కి 150 రావు. సో బౌండరీ గీసుకోండి, ఆ బౌండరీ లోపలనే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.